ఒకసారి ఇమాజిన్ చేయండి, లడాఖ్లో ఉన్న ఒక రిమోట్ విలేజ్ నుంచి అండమాన్ ఫారెస్ట్ వరకు ఇండియాలో ప్రతి ఒక్కరికి హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పటికీ మన దేశంలో దాదాపు 579 మిలియన్ మంది, అంటే 38% పాపులేషన్ ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా ఉన్నారు. కానీ ఈ డిజిటల్ గ్యాప్ను పూర్తిగా క్లోజ్ చేయటానికి రిలయన్స్ జియో ఒక మ్యాసివ్ స్పేస్ మిషన్ను ప్లాన్ చేస్తోంది. జియో స్పేస్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కంపెనీ 1600లో ఎర్త్ ఆర్బిట్ ఎల్ఈఓ శాటిలైట్స్ను కేవలం 650 కిలోమీటర్ల ఎత్తులో డిప్లాయ్ చేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్ సమర్పించింది. ఈ శాటిలైట్స్ డైరెక్ట్గా స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్ మరియు ఇతర డివైసులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను బీమ్ చేస్తాయి. ఈ ప్రాజెక్టు ఖర్చు సుమారు 10 నుంచి 15 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని, వచ్చే 2 నుంచి 3 ఏళ్లలో రోలౌట్ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. మరి శాటిలైట్ ఇంటర్నెట్ ఎందుకు అవసరం? హిమాలయాలు, నార్త్ ఈస్ట్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్, డెన్స్ ఫారెస్ట్ వంటి ప్రాంతాల్లో ఫైబర్ కేబుల్స్ వేయడం లేదా టవర్స్ నిర్మించడం చాలా కష్టం. కానీ శాటిలైట్స్కు అలాంటి పరిమితులు ఉండవు. ఇవి డెడ్ జోన్స్ను ఎలిమినేట్ చేయటమే కాకుండా రిమోట్ గ్రామాలను కనెక్ట్ చేస్తాయి. వరదలు, తుఫానులు, ల్యాండ్స్లైడ్స్ వంటి విపత్తుల సమయంలో కూడా కమ్యూనికేషన్ను కొనసాగించగలవు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం ఇంటర్నెట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది ఆత్మనిర్భర్ భారత్ విజన్లో ఒక కీలక అడుగు. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో అభివృద్ధి చేయబడే ఈ ఈకోసిస్టమ్ మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై విదేశీ ఆధారాన్ని తగ్గించగలదు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అమెరికా మరియు చైనాతో పాటు శాటిలైట్ ఇంటర్నెట్ ఈకోసిస్టమ్ కలిగిన దేశాల జాబితాలో ఇండియా కూడా నిలుస్తుంది. 10 ఏళ్ల క్రితం జియో తక్కువ ధరలో డేటాను అందించి డిజిటల్ రివల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు జియో స్పేస్ ఫైబర్తో ఆ రివల్యూషన్ను అంతరిక్షం వరకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? జియో స్పేస్ ఫైబర్ నిజంగా 579 మిలియన్ భారతీయులను డిజిటల్ ప్రపంచానికి కనెక్ట్ చేయగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.